ఆకాశవాణి స్పాట్ న్యూస్. మానవత్వాన్ని మించిన మతం లేదు, పోరాడితే సాధించలేనిది ఏమీ లేదు. సత్యమేవ జయతే. ఆకాశవాణి స్పాట్ న్యూస్. మాకు కూడా లేదు. నమస్కరిస్తూ నూతన వస్త్రద్వయ సహితముగా ముత్యా తలంబ్రాలతో పాటుగా కాళ్ళు గడుపు కన్యాదాన నిమిత్తం ఇవాళ శ్రీరామనవమి మీకు తెలుసు. దేశంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా శ్రీరామచంద్రుడికి పూజ చేసే కార్యక్రమం, కళ్యాణం చేసే కార్యక్రమం మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం. ఈ సందర్భంగా మన రామకోళ్ళు కూడా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించడం బాగా చేస్తున్నారు. అందరికి కూడా కమిటీ సభ్యులకి దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి అందరికీ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ముందుగా శ్రీరామనవమి సందర్భంగా ప్రతి కుటుంబానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే నూకాలం పండగ బ్రహ్మాండంగా జరిగింది ఈ సంవత్సరం. అందరి సహకారంతో ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. అలాగే మైడం పండుగ కూడా ఈ సంవత్సరం ఉంది కాబట్టి స్టార్ట్ చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మైడం పండుగ చాలా భారీ ఎత్తున చేస్తున్నాం. చూస్తూనే ఉన్నారు, ఎప్పుడూ లేదు. చాలా ఎక్కువగా ప్రోగ్రామ్స్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి పెట్టి ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని చేస్తున్నాం. మరి మీ అందరినీ కోరేది ఏంటంటే, మనకు ఆనవాయితీ ఉంది. ఈ పిల్లలకు తెలియదు కానీ మన అంత పెద్దలకు తెలుసు. ఆనవాయితీ ఏంటంటే, మైడాం పండగకి ఒక ఆనవాయితీ ఉంది మన నర్సీపట్నంలో. ఆనవాయితీ ఏంటంటే, మన బంధువులు, మన చుట్టాలు కానీ బంధువులు కానీ మన కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, బాంబేలో ఉన్నా, కలకటాలో ఉన్నా, ఆఖరికి దుబాయ్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఒక సాంప్రదాయం ఏంటంటే, మన తాలూకు బంధువులు కొడుకులు కానీ కూతుళ్ళు కానీ ఎక్కడ ఉన్నా, అల్లుళ్ళు కానీ మైడాం పండగ కంపల్సరీ రావాలి ఇక్కడికి. అది మన సాంప్రదాయం. రాను రాను ఏం చేస్తారు, మన రాను మానేస్తున్నారు చాలామంది. అదే మీరు ఏం చేయాలంటే, పండగ 31వ తారీఖు పండగ, 31 పెద్ద జాగరం. మీరు తప్పనిసరిగా మీ మనవాళ్ళతో సహా రావాలని చెప్పి మీరు కబుర్లు చేయండి, ఫోన్ చేయండి రమ్మని. 3 సంవత్సరాలకు పండుగ వస్తుంది. అది ఎక్కడో ఉంటున్నారు పిల్లలు, కోడళ్ళు, కొడుకులు ఎక్కడో ఉంటున్నారు. కనీసం ఈ పండగ సందర్భంగా 3 రోజులు కలిసి ఉండొచ్చు కదా ఆనందంగా.
చాలా మంది చెప్తుంటారు మా మనవని చూడలేదండి అమెరికాలో ఉన్నారన్నారు. వీళ్ళేమో అమెరికా వెళ్ళలేరు, వాళ్ళు అమెరికా నుంచి ఇక్కడ రారు. ఇలా పండగ సందర్భం వచ్చారనుకోండి, మీరు మనవలతో ఆడుకోవచ్చు, మనవరాలతో ఆడుకోవచ్చు. కొడుకు కూతుర్ని, కొడుకు కోడలు చూసి కుటుంబం అంతా ఒక 3 రోజులు దగ్గర ఉంటే ఆనందంగా ఉండొచ్చు. అందరికీ కబురు చేయండి, వస్తారా రారా అన్నది సర్వసంగతి. వాళ్ళకి అవకాశం పెట్టి వస్తారు, అది రాకపోవచ్చు. కానీ మనం ఇంటి పెద్దలుగా మనం కబురు చేసి పండగ 3 రోజులు వచ్చి మన ఇంటి దగ్గర ఉండాలని చెప్పి మీ బంధువులందరికీ వేయండి. నా అంచనా ప్రకారంగా 2 రోజులు మన నర్సీగూడలో 1,00,000 మంది ఉంటారు. బంధువులు అందరూ 1,00,000 మంది, 31వ తారీఖు 1,00,000 మంది, 1వ తారీఖు 1,00,000 మంది. అదే అందరూ 2,00,000 మంది నర్సీగూడలో ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత కలకలాడుతుంది. అదే ఈ పండగ సందర్భంలో అందరికీ కబుర్లు చేయండి. అలాగే ఈ పండగ కూడా ముఖ్యంగా ఆడవాళ్ళు నేను కోరేది ఏంటంటే, గుడి దగ్గర చాలా తోపులాట చేస్తారు. పెద్ద జాగరం రాత్రి నుంచే గుడికి వచ్చేస్తారు. 12 గంటలకు బయలుదేరి వస్తారు. 12 గంటల నుంచి తెల్లవాళ్ళు కూడా క్యూ లైన్లో ఉండి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇప్పుడు అలా కాదు, క్యూ లైన్ ఎందుకు ఏర్పాటు చేస్తాను, ఎవరికి ఇబ్బంది లేకుండా. దాని ప్రకారంగా టైం ప్రకారంగా వచ్చి చూసుకోకుండా ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకోండి. గుడి కూడా బ్రహ్మాండ తయారు చేసుకోవడం. అందరూ అమ్మవారి ఆశీస్సు తీసుకొని మన నర్సీపట్నంలో ప్రజలందరూ కూడా అమ్మవారి ఆశీస్సుతో పిల్ల పాపలతో మనవడు మనవరాలతో ఆనందంగా వచ్చి ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తి కోరుకుంటూ, పూజలు మామూలే, పండుగలు వేయడం ఇన్ని మామూలుగా జరుగుతుంటాయి, రొటీన్ అది. కానీ నాకు వారం రోజులు పెట్టి చూస్తాను నేను. ఈ పండగ మొగలం పండగ స్టార్ట్ అయ్యింది చూస్తాను. ఇప్పుడు ఆ అమ్మాయి ఆవిడకి సన్మానం చేసి కదా, కాంతం, మీరు గమనం రావచ్చు. కాంతానికి ఎందుకు కుర్చీలో కూర్చోబెట్టి చీర ఇచ్చారని నేను ఇచ్చినప్పుడు ఇక్కడ వస్తే చూస్తున్నాను. ఉదయం వెళ్ళేసి ఇక్కడ ముగ్గులు పెట్టి కల్లాపు చెల్లి ముగ్గులు కట్టి చుడుతుంటుంది. ఆ వయసులో నేను 2-3 సార్లు చూసాను. అలాగైతే పద్మని అడిగి ఏంటి ఆవిడ చూపుతుందంటే, ఆ భక్తి ఎక్కువ అంటే ఆవిడగా ఫస్ట్ నుంచి కల్లా వేస్తుంది, తుడుస్తుంది అంటే. అటువంటి ఆవిడని గౌరవించాలి కదా పద్మ, ఇవాళ చేద్దామని చెప్పి ఇవాళ బర్త్డే కార్యక్రమం పెట్టాం. నిజంగా ఆవిడ చేసిన కార్యక్రమం దేవుడి కోసం చేసే సేవ అది. అందరూ కూడా ఆవిడకి ఆశీర్వాదం ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడికి కూడా ఆవిడకి ఆశీర్వాదం కోరుకుంటూ థ్యాంక్ యూ.